సింగిల్గా వస్తే ఎలా, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఉండాలి, అలాగే ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తోటి వచ్చినా ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉండాలి, ఎక్కడ భోజనం చేయాలి. ఇక్కడ మీరు ఎటు చూసినా రక్తవర్ణం, రక్త పుష్పం, రక్త గంధాను లేపితం అన్నట్లుగానే ఉంటుంది. దశ మహావిద్యలలో ఇద్దరు అమ్మవార్లు ఇక్కడే కామాఖ్య అమ్మవారితో సైతంగా అంతర్భాగంగా ఉంటారు. కనబడుతుంది కదా బలిగర్, ఇక్కడ గంట మోగింది అని అంటే బలిక్రియ జరుగుతున్నట్టు అనమాట. ఇది దశ మహావిద్యల్లో మూడవదైనటువంటి తారాదేవి ఆలయం. మనం ఇప్పుడు ఫెర్రీలో ఉమానంద క్షేత్రానికి వెళ్తున్నాం, ఎక్కడైతే పరమేశ్వరుడు మన్మధుడిని భస్మం చేశారో ఆ క్షేత్రానికి. కామాఖ్య కామరూపస్తే కామేశ్వరి హరప్రియే కామనాం దేహి మే నిత్యం కామాఖ్య నమోస్తుతే కామేశ్వరి నమోస్తుతే కామాఖ్య నమోస్తుతే. ఈ వీడియోలో సింగిల్గా వస్తే ఎలా, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఉండాలి, అలాగే ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్ తోటి వచ్చినా ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఉండాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఫ్లైట్లో వస్తే ఎంత అవుతుంది, ట్రైన్లో వస్తే ఎంత అవుతుంది, ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది, ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి, మొత్తం వివరాలు ఇచ్చాను. కనుక అవేవి చూడకుండా మొత్తం వీడియో స్కిప్ చేసి థంబ్నెయిల్ చూసి శర్మగారు ఇదెట్లా అదెట్లా అని దయచేసి అడగద్దు. మళ్ళీ ప్రశ్న అడిగితే నేను చెప్పలేను. కామాఖ్య చేరుకోవడానికి హైదరాబాద్ నుండి 2 రైళ్లు ఉన్నాయి రెగ్యులర్గా నడిచేవి, అలాగే ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఉంది. మీరు వాటి గురించిన వివరాలు ఐఆర్సిటీసీలో చెక్ చేసుకోండి. కాకపోతే నా సజెషన్ ఏంటంటే కామాఖ్య రావాలి అని అనుకుంటే కనీసం సెకండ్ ఏసీ బుక్ చేయండి. ఎందుకు అనంటే ఇది బీహార్ గుండా వస్తుంది, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ నుంచి. ఒకసారి బీహార్ ఎంటర్ అయిన తర్వాత అది మీ సీటా, మీ భర్త ఎవడూ కేర్ చేయడు, మిమ్మల్ని ఎత్తి అవతల పారేస్తాడు. ఆ తర్వాత వాడు ఆక్యుపై చేస్తాడు. మరో ముఖ్యంగా హైదరాబాద్ నుండి 42 నుండి 45 గంటల ప్రయాణం, అలసిపోయి ఉంటారు, మిమ్మల్ని ఎవడూ కేర్ చేయడు. థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి మహా అంటే ఒక 700-800 రూపాయలు, 1000 రూపాయలు డిఫరెన్స్. కానీ ప్రశాంతంగా వస్తారు, ఎటువంటి గొడవలు లేకుండా. ఇంకా స్లీపర్ అంటారా, ఇంకా అది జనరల్ బోగి కంటే కూడా దరిద్రమే. కామాఖ్య రైల్వే స్టేషన్ వెనక వైపు పల్టన్ బజార్ అని ఉంటుంది. అక్కడ సింగిల్గా వచ్చిన వాళ్ళకి డార్మెటరీలు దొరుకుతాయి. అక్కడ రెంట్లు కూడా అంటే మన హోటల్ రూమ్ రెంట్లు కూడా చాలా చవక, 1000 రూపాయలకు కూడా దొరకచ్చు 2 బెడ్ ఆక్యుపెన్సీకి. కొండ మీద అవకాశాన్ని బట్టి ఇక్కడ రేట్లు ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి కామాఖ్య కేవలం 7 కిలోమీటర్లే. సిటీ బస్ సర్వీసులు కూడా ఉంటాయి, షేరింగ్ ఆటోలు ఉంటాయి, అన్నీ దొరుకుతాయి మీకు. అక్కడి నుంచి తేలిగ్గా కామాఖ్యకి రావచ్చు. మీకు కేవలం డార్మెటరీ ఒక పర్సన్కి 300 రూపాయలకి ఒక రోజుకు దొరుకుతుంది. లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అక్కడ. అదే మీరు కనుక ఫ్లైట్లో హైదరాబాద్ నుండి కామాఖ్య రావాలని అనుకుంటే 14,000 నుండి 22,000 వరకు మీకు రాను పోను టికెట్ పడుతుంది. ఈ డిఫరెన్స్ ఎందుకు అని అంటే మీరు 3 నెలల ముందు బుక్ చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది, వారం రోజుల ముందు బుక్ చేసుకుంటే ఒక రేట్ ఉంటుంది. కనుక హైదరాబాద్ నుండి గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి టోటల్ ఫ్లైట్ టైము 3 అవర్స్. ఇక్కడ మీరు దిగిన తర్వాత మీకు ఇక్కడ నుండి డైరెక్ట్గా క్యాబ్స్ దొరుకుతాయి. గౌహతి ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్య దాదాపుగా 16 నుండి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు ఇక్కడ దిగిన తర్వాత ప్రీపెయిడ్ ట్యాక్సీ కనుక బుక్ చేసుకున్నారంటే అది ఖరీదు ఎక్కువ. అలాగే బయటికి వెళ్ళి మీరు ర్యాండమ్గా కనుక ఎవరినైనా క్యాబ్ నువ్వు కామాఖ్యకు వస్తావా అంటే వాడు 1000-1200 అంటాడు. మీరు ర్యాపిడో కానీ ఉబర్ కానీ బుక్ చేసుకుంటే 650 రూపాయలకే క్యాబ్ దొరుకుతుంది మీకు. ఎయిర్పోర్ట్ నుండి కామాఖ్యకు చేరుకునే మార్గం పెద్దగా రద్దీ ప్రాంతం ఏం కాదు, హైదరాబాద్ లాగా 20 నిమిషాల్లో చేరిపోతాం కామాఖ్య. కామాఖ్యలో ఇది విఐపి పార్కింగ్ ఏరియా అంటారు. అలాగే ట్యాక్సీ స్టాండ్ కూడా ఇది. ఈ యూకో బ్యాంక్ చూడండి, ఈ యూకో బ్యాంక్. ఓకే, మీరు ఎలా వచ్చినా ఇక్కడే దిగుతారు. ఆ ట్యాక్సీలో వచ్చినా, ఆటోలో వచ్చినా, రైల్వే స్టేషన్ నుంచి వచ్చినా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా ఇక్కడే దిగుతారు. మీకు కామాఖ్యకు వచ్చిన తర్వాత ఇక్కడే మీరు వెంటనే ఈ చుట్టుముట్టు కనిపించిన వాటిల్లో రూమ్స్ అంటే కొంచెం ఖరీదు ఎక్కువ చెప్తారు. అమ్మవారి క్షేత్రానికి మనం వెళ్ళవలసింది ఇలా ఈ మంగళమూర్తి హోటల్ అని కనబడుతుంది కదా, దీని పక్క నుంచి ఇలా రోడ్డు వెళ్తుంది పైకి. అంత రోడ్డు అంటే రోడ్డు ఏం లేదు, చిన్న గల్లీ పైకి ఎక్కుతుంది మెట్లు. ఆ యూకో బ్యాంక్ పక్క నుంచి కూడా ఆ కామాఖ్య దేవాలయ వెల్కమ్ అని ఉంది కదా, అక్కడి నుంచి కూడా మళ్ళీ అక్కడికే వస్తుంది. సరిగ్గా ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మెయిన్ ఆలయం ఉంటుంది. ఆలయం చుట్టుపట్ల మీకు పూజారులు వాళ్ళు చక్కగా బిల్డింగులు కట్టి అందులో అకామిడేషన్స్ ఇచ్చారు. కాస్త తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ, మీకు డెఫినెట్లీ చాలా తక్కువ వస్తుంది. కామాఖ్య మాత ఆలయానికి ముఖ్య ప్రవేశ ద్వారం ఇది. మీరు పైన 2 వ్యాఘ్రాల దర్శనం చేయొచ్చు. కారణం ఏంటంటే ఈరోజు కూడా ఇక్కడ విపరీతంగా వ్యాఘ్ర సంచారం ఉంది.
ముందుగా దర్శనం చేద్దాం. దర్శనం చేసి అప్పుడు ముందుగా ఒక ప్రదక్షిణ చేద్దాం. ఒక విషయం నేను మీ అందరికీ చెప్పాలి. అదేమిటి అని అంటే, కామాఖ్యామాత అమ్మవారి ఆలయం మహాశక్తి స్థానం అన్నమాట. ఉన్న శక్తిపీఠాలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఏదైనా ఉంది అని అంటే అది కామాఖ్యామాత ఈ శక్తిపీఠమే. ఎనర్జీస్ ఒక రేంజ్లో ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా మీకు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఒళ్ళు గగురు పొడిచేటువంటి సన్నివేశాలు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటిది 400 రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్ సంబంధించింది. మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. అదేమిటి అని అంటే, ఎదురుకుండా ఒక స్థానం చూపిస్తాను, దాని విశేషత చెప్తాను నేను. ఇది మటుకు శీతల అమ్మవారి దేవస్థానం. శీతలామాత మీకు గుర్తుంటే కరోనా సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శీతలామాతని ఆరాధించిన వాళ్ళే. ఇప్పుడు మనము ఈ స్థానానికి వస్తున్నాం. మీకు ఇక్కడ విగ్రహమూర్తులన్నీ కూడా ఇలాగే కనబడతాయి. ఇది కనబడుతుంది కదా బలిగర్. ఇక్కడ గంట మోగింది అని అంటే బలిక్రియ జరుగుతున్నట్టు అనమాట. అమ్మవారి ఆలయ అంతర్భాగం. సాయంత్ర ఆరతి ఇక్కడ జరుగుతుంది. సాయంత్ర ఆరతి మనం ముందుగా ఒక ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారి ఆలయ శిఖరం అది. కూడా ఎర్రని వర్ణంలోనే ఉంటుంది. ఇక్కడ మీరు ఎటు చూసినా రక్తవర్ణం, రక్త పుష్పం, రక్త గంధాలు లేపితం అన్నట్లుగానే ఉంటుంది. గణపతిని దర్శిద్దాం. అలాగే అమ్మవారి తీర్థం కుండం ఉంటుంది. కుండం దగ్గరికి వెళ్దాం రండి. ఇక్కడ ఇవన్నీ ఇలా సంచరిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే, ఇక్కడ బలిక్రియ మీరు చూసినట్టు ప్రతి గంటకి జరుగుతూనే ఉంటుంది, ప్రతి అరగంటకి జరుగుతూనే ఉంటుంది. ఇది అమ్మవారి కుండం. మనం ఇక్కడంతా రష్ ఉంది కాబట్టి కొంచెం అవతలకి వెళ్దాం మనం. ఇక్కడ మీరు చూస్తే తాంత్రిక సాధనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తాంత్రిక సాధనలు చాలా ఎక్కువ. వచ్చే నెల 3, 4, 5 తారీఖుల్లో అంబుబాచి మేళా అని ఉంటుంది. చాలా పెద్ద ఉత్సవం, బ్రహ్మోత్సవం అనుకోండి. ఆ బ్రహ్మోత్సవానికి వస్తారు ఎక్కడెక్కడ అఘోరీలు, ఎక్కడెక్కడ నాగసాధువులు, ఎక్కడెక్కడ తంత్ర సాధన చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరతారనమాట. ఆ బిల్డింగ్లో ఒక బిల్డింగ్లో మన నివాసం ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఇవాళ ఒక మెసేజ్ పెట్టారు నాకు పర్సనల్గా. ఏంటి అని అంటే, కామాఖ్య దర్శనానికి బడ్జెట్ ఎంత అవుతుంది, ఏం చేయాలి అని, అవన్నీ కూడా కవర్ చేస్తాం ఈ వీడియోలో. కాబట్టి వీడియో సంపూర్ణంగా చూడండి. ఇది కాంటా శివ మందిర్ అంటారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షయమామృతాత్. ఓం నమః శివాయ. అత్యంత సనాతనమైనటువంటిది.
ఈ క్షేత్రంలో ఎప్పుడు ఏవో ఒక తాంత్రిక చర్యలు, పూజలు, హోమాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సర్వసాధారణం ఇక్కడివి. ఈ ప్రపంచంలో ఏ క్షేత్రంలో లేనటువంటి అమ్మవార్ల స్వరూపాలు ఇక్కడ మీకు దర్శనమిస్తాయి. శ్రీ మహాగణపతి దర్శనం దగ్గర విపరీతమైన రద్దీ ఉంది. దూరం నుంచే దర్శనం చేసి నమస్కరించుకుందాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. 500 రూపాయలు విఐపి దర్శనం టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకుంటే కూడా ఇప్పటికి 3 గంటలైంది, లైన్లో ఉన్నాం మేము. కామాఖ్య వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవీ జగన్మాత యోని ముద్రే నమోస్తుతే. దర్శనం అయిపోయింది కదా, ముందు అర్జెంటుగా దశమహావిద్యలు దర్శనం చేయాలి, లేకపోతే ఇక్కడ సాయంత్రం 6 అయితే అన్నీ మూసేస్తారు. శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు, శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసుకున్నటువంటి స్థానం ఇది, మూలస్థానం, వారి తపస్థానం. ఇంకిప్పుడు దశమహావిద్యల్ని దర్శిద్దాం. ఇది మన ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ కౌంటర్. దీని పక్క నుండే ఒక గేట్ ఉంది చూసారా, గెస్ట్ హౌస్, టాయిలెట్ అని. ఈ గేట్లో నుంచి మనం బయటకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే, రైట్ సైడ్ ఎండ్కి వెళ్ళిపోతే, ఎక్స్క్యూజ్ మీ, ఎండ్కి వెళ్ళిపోతే ఇక్కడ కిందికి మెట్లు ఉన్నాయి కదా, ఈ కిందికి మెట్లున్న దగ్గర మనకి దశమహావిద్యల్లో మొదటి మందిరం దర్శనం అవుతుంది. ఇది అంతా కొండ ప్రాంతం, నీలాంచల పర్వతం కాబట్టి ఎక్కడం దిగడం ఇదంతా సహజమే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ మందిరం కొంచెం, ఇది ధూమావతి మందిరం, ఇది ధూమావతి స్థానము అమ్మవారిది. ధూమావతి అమ్మవారి దర్శనం అయింది కదా దశమహావిద్యల్లో, మొదటి దర్శనం అయింది. రెండవది భైరవి మాత. అంటే కొద్దిగా మనకి తెలుగు రాష్ట్రాలకి, ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలకి పేర్లలో కొంచెం వ్యత్యాసం కనిపించింది నాకు. ఎక్కువ లేదు, ఒక 1 to 2% అంతే. ఇదంతా కూడా నిన్న 3 రోజుల నుంచి వర్షం పడుతుంది, అంతా జారుడుగా ఉంది. నిదానంగా రావాలి, చెప్పులు వేసుకొని రావడానికి ఉండదు ఇక్కడంతా కూడాను. దాదాపుగా ఒక 100 మెట్లు ఉన్నాయి. కామాఖ్య దర్శనానికి వచ్చేవారికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదో తొందరపాటు వ్యవహారం, ఇవాళ పొద్దున్న ఫ్లైట్ ఎక్కేసానండి, 10ంటికి దిగేశానండి, మధ్యాహ్నానికి దర్శనం అయిపోతే సాయంత్రం ఫ్లైట్ ఎక్కేస్తానండి అన్నారనుకోండి, మీ ఫ్లైట్ డబ్బులు వేస్టే, మీ ఈ యాత్ర వేస్టే. ఎందుకు అనంటే స్పెషల్ టికెట్ తీసుకుంటే మినిమం 6 గంటలు పడుతుంది, ఒక్కోసారి 8 గంటలు కూడా పట్టచ్చు. ఎందుకంటే ఆలయం, అంతరాలయం ఏదైతే ఉందో అది భూగర్భంలో ఉంటుంది, చాలా చిన్న స్థానం. 2 లోపలికి వెళ్ళాలి, వాళ్ళిద్దరు బయటకు వస్తే ఇంకో 2 లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పనిచేసే ఎవరైతే అధికారులు కానీ, లేకపోతే యంత్రాంగం కానీ, లేకపోతే ఇక్కడున్న పూజారులు కానీ ఈ విషయంలో ఏమీ చేయలేరు. ఎందుకనంటే కామాఖ్య దర్శనం చేస్తే అర్థమవుతుంది, ఆ లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. కాబట్టి మీకు ఏమవుతుంది, మీరు రానుపోను అదే రోజు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, మీ డబ్బులు హాంఫట్ అయిపోయినాయి అంతే. రెండవది, వస్తారు, ఒక్క కామాఖ్య దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, దశమహావిద్యలు దర్శనం చేయరు. ఇంకా ఈ చుట్టుపక్కల అక్కడ కింద ఉగ్రతారామాత ఉంటారు, చాలా దివ్యమైన క్షేత్రం. రెండవది ఏంటంటే ఇక్కడ నవగ్రహ క్షేత్రం చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే మొత్తం భారతదేశంలో 2 చోట్ల మటుకే ఇటువంటి సనాతన క్షేత్రాలు ఉన్నాయి. నేను ఏదో నిన్న మొన్న కట్టిన ఆలయాల గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఆ సనాతన ఆలయాలు ఏంటంటే ఈ నవగ్రహ క్షేత్రం, రెండవది కుంభకోణం దగ్గర ఉన్న నవగ్రహ క్షేత్రం. ఈ 2 కూడా శివలింగ ఆకారంలో ఉంటాయి. టోటల్గా కూడా శివలింగ ఆకారంలో ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది భైరవి మాత. ఇక్కడ నేను చివరిలో చెప్తాను, దశమహావిద్యలు అన్ని ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసిన తర్వాత విశేషం ఏంటో చెప్తాను. దర్శనం చేద్దాం ముందుగా.
ఇది భైరవి మాత కుండం. ఇది మీరు కుండం ఇక్కడ చూడవచ్చు. తీర్థం, భైరవి మాత తీర్థం. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి, మీనాలు ఉన్నాయి. ఇది భైరవి మాత ఆలయం. ఇది కామాఖ్య మాత దర్శనం చేసి ముఖ్య ఆలయ ముఖద్వారం నుండి బయటికి రాగానే కొద్ది దూరంలో ఎడమవైపు మనకి ఇది తారామాత ఆలయం. దశమహావిద్యల్లో మూడవది. తారామాత మందిర్. తారామాత ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కిందికి మన విఐపి పార్కింగ్ వైపు వెళ్తూ ఉంటే ఎదురుకుండా మీకు కనబడుతున్నది మొట్టమొదటగా కాళీమాత ఆలయం. ఇది మనకి సీరియల్లో మనం దర్శనం చేసే దశమహావిద్యల సీరియల్లో ఇది 4వది. కాళీమాత ఆలయం 4వది. ఈ కాళీమాత ఆలయం ఇక్కడి నుంచి ఎంట్రీ ఉంది. అలాగే ఈ ముందు నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. ఇది కాళీమాత ఆలయం. కాళీమాత ఆలయం నుంచి బయటకు వచ్చి కాస్త మళ్ళీ ఒక 10 మెట్లు దిగంగానే మనకు ఎదుర్కొండా కనబడుతుంది చిన్నమస్తాదేవి ఆలయం. దశమహావిద్యల్లో ఇది 5వది. ఈ చిన్నమస్త ఆలయం. దశమహావిద్యల్లో బగళాముఖి ఆలయానికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ హైదరాబాద్ కిచెన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ రూటు ఇలా వెళ్ళిపోవాలి. నేరుగా వెళ్ళిపోతే ఒక 1/2 కిలోమీటర్కి, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/4 కిలోమీటర్ బగళాముఖి ఆలయం. ఇక్కడ నుండి ఇదే రూటు మళ్ళీ మీకు భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్తుంది. అది కొండ పైన ఉంటుంది, శిఖరం పైన ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే పర్సనల్గా, ఎందుకంటే ఈ దైవ దర్శనాలన్నిటికీ వచ్చేది 50 పైబడ్డాకే భగవత్ చింతన, అప్పటి వరకు లౌకిక చింతనే. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీరు 3, 4, 5 ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి ఈ లోకల్ క్యాబ్స్ ఉంటాయి, ఈ ఆటోలు ఉంటాయి. వీళ్ళు 200 ఇస్తే పైకి తీసుకెళ్ళి అక్కడ భువనేశ్వరి మాత దేవస్థానము, అలాగే వచ్చేటప్పుడు బగళాముఖి అమ్మవారి దేవస్థానం 2 దర్శనం చేయిస్తారు. అంటే 6-7 దశమహావిద్యల్లో 6-7 దర్శనం అయిపోతుంది. ఒక 200 రూపాయల్లో ఎక్కలేరు. మీరు అనుకుంటారు నేను ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోతా అని, ఎక్కలేరు. మరి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళ వల్ల అస్సలు కాదు. ఒక 200 ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇవన్నీ అక్కడికి వెళ్ళేవే. కాబట్టి ఇక్కడ మీరు ఈ వివరాలు గుర్తుపెట్టుకోండి. భువనేశ్వరి మాత సన్నిధానం కామాఖ్యలో అన్నిటికంటే అత్యంత ఎత్తులో ఉండేది ఇదే. దశమహావిద్యల ఆలయాలు కామాఖ్యలో అమ్మవారి ఆలయానికి దాదాపుగా చుట్టుముట్టే ఉంటాయి. తార, కాళీ, చిన్నమస్త, బగళాముఖి కొంచెం దూరంలో ఉంటుంది. భువనేశ్వరి మాత ఆలయానికి వెళ్ళే దారిలో ఉంటుంది. భువనేశ్వరి మాత ఆలయం అన్నిటికంటే ఎత్తున నీలాంచల్ పర్వతం పైన ఇది టాప్ మోస్ట్ పీక్లో ఉంటుందని చెప్పచ్చు. ఇక్కడి నుంచి మనకి బ్రహ్మపుత్ర నది చాలా చక్కగా కనబడుతుంది. నీలాంచల్ కొండలు కూడా కనబడతాయి. అమ్మవారి దర్శనం చేసి వచ్చి మీకు బ్రహ్మపుత్ర నది దర్శనం కూడా చేయిస్తాను. దాదాపుగా ఒక 100 మెట్లు ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది చూడండి. మనం ఇప్పుడు నీలాంచల పర్వతం పైన ఉన్నాం.
అది గౌహతి సిటీ మీకు దూరంగా కనిపిస్తున్నది. ఇది బ్రహ్మపుత్ర నది. ఇది భువనేశ్వరి దేవి సన్నిధానం. ఇది ఇది బగళాముఖి అమ్మవారి దర్శన స్థానం. ఇలా కిందికి వెళ్ళాలి, కింద ఉంటారు అమ్మవారు. రండి. భువనేశ్వరి మాత ఆలయానికి పైకి ఎక్కాలి. ఎక్కేటప్పుడు ఇక్కడేమో కిందికి దిగాలి. బగళాముఖి అమ్మవారు. మిగతా అన్ని అమ్మవార్లకును ఎరుపు రంగు చాలా ప్రీతి, కానీ బగళాముఖి అమ్మవారికి మటుకు పసుపచ్చ చాలా ప్రీతి అమ్మవారికి. అందుకే అన్ని ఎల్లో రంగు వస్తువులు, పూజా సామాగ్రి తీసుకోవడం జరిగింది. దేవస్థానం బగళాముఖి అమ్మవారిది. దశమహావిద్యుల దర్శనం అయ్యేటప్పటికి చీకటైంది. అమ్మవారి ఆరతి సమయం. అమ్మవారి ఆరతి అవుతుంది. మొత్తానికి మొదటి రోజు చాలా హెక్టిక్గా గడిచింది. రేపు ఉదయమే లేచి దత్త అఖాడాకి వెళ్ళాలి. అలాగే మీకు మేమున్న అకామిడేషన్ ఆ ఓనర్ని పరిచయం చేస్తాను, అతని చేత మాట్లాడిస్తాను. ఇంకా గౌహతి పట్టణంలో అత్యంత ముఖ్యమైన కొన్ని మహాస్థానాలు ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసి వద్దాం. ఇప్పుడైతే ఆకలి దంచేస్తుంది, ముందుగా వెళ్ళి భోజనం చేసేద్దాం. భోజనం చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం రేపు పొద్దున. మన తెలుగువారు కనుక కామాఖ్య వస్తే మీరు అక్కడ ఇక్కడ తిని కడుపు చెడగొట్టుకోవద్దు. మేము ఆల్రెడీ అన్నీ ట్రై చేసాం ఇక్కడ ఉన్న వాటి అన్నిట్లోకి. ఓన్లీ ఇక్కడికి రండి. జై మా కామాఖ్య హైదరాబాద్ కిచెన్. పక్కా ఆంధ్ర మన స్టైల్ ఎలా ఉంటుందో ఆ రకమైన భోజనం. మరి ముఖ్యంగా ఏంటంటే కడుపు చెడిపోవట్లేదు. లేకపోతే వీళ్ళు వేసే ఐటమ్స్కి కడుపు ఉబ్బిపోయి కొంచెం తినంగానే నానా ఇబ్బందులు పడే అవసరం ఇక్కడ కలగలేదు. మిగతా చోట్ల ట్రై చేసాం, అవన్నీ శరామామూలే కమర్షియల్ హోటల్స్. జై కామాఖ్య. ఇప్పుడు మనం ఎక్కడైతే అకామిడేషన్ తీసుకొని ఉన్నామో కామాఖ్యలో, అక్కడ ఆ అకామిడేషన్ నడిపించేది వీరు ఒకసారి వీరి అకామిడేషన్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు ఏంటి అన్ని వివరాలు తెలియజేస్తారు. తర్వాత రూమ్ ఎలా ఉందో నేను చూపిస్తాను. आपका शुभ नाम? मेरा जीपू, नमस्कार। जीपू है इसका नाम। और శ్రీనివాస్ కామాఖ్య ధామ్. శ్రీనివాస్ కామాఖ్య ధామ్. ఇది గూగుల్లో టైప్ చేస్తే ఈ మనం ఎక్కడైతే అకామిడేషన్లో ఉన్నామో దీని వివరాలన్నీ వస్తాయి. ఇది జస్ట్ 100 మీటర్స్ కామాఖ్య ముఖ్య మందిరం దగ్గర నుంచి ఉంది. అకామిడేషన్ చాలా దివ్యంగా ఉంది. ओके, यहाँ पे जनरली क्या है रूम रेट? जनरल गर्दी के टाइम पे नहीं. हम ये बोलना चाहते हैं कि ये एक्चुअली होटल नहीं है. हाँ. ये पुजारी का घर है. ओके. जो रूम बनाया है वो होटल के जैसा बनाया है, सर्विस होटल के जैसा देते हैं, लेकिन ये होटल नहीं है. होटल का सब सामान मिल जाएगा, लेकिन होटल नहीं है, पुजारी का घर है.
ఆయన ఏమంటున్నారంటే ఇది పూజారి గారి ఇల్లు, ఇది హోటల్ కాదు, కానీ అకామిడేషన్ ఇక్కడికి వచ్చే భక్తులకి బ్రహ్మాండమైన అకామిడేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక 3 స్టార్ హోటల్ లెవెల్లో దీన్ని కట్టారు. ఓకే, ఇక్కడ అకామిడేషన్లో ఎటువంటి లోపం లేదు. నేనే 3 రోజుల నుంచి ఉంటున్నాను. और यहाँ हमारा 1500 से है आपका डबल ऑक्यूपेंसी का रूम, नॉन एसी, एसी आपका अप टू 3500 तक होगा. जो ट्रिपल ऑक्यूपेंसी एसी आपका जो सुविधा है, आपका जो सर्विस है, ये आपको हमसे मिल जाएंगे. हमारे घर के हिसाब से सब कुछ घर के जैसा फीलिंग देने के लिए हम यहाँ प्रस्तुत हैं. बहुत बहुत धन्यवाद. ఆయన ఏమంటున్నారంటే డబుల్ అకామిడేషన్ నాన్ ఏసీ 1500, ఏసీ అయితే 3000 దాకా ఉంటుంది. మీరు రండి, వస్తే మీకు మీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ మేము ఇస్తాము. నిజంగా అలాగే ఉంది అంతా సర్వీస్ అంతా కూడా. మీరు ఒకసారి చెప్పి కూడా మీరు కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కూడా ఉంది ఇక్కడ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదేహర్. ఇవాళ మనం దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కామాఖ్యలో వెతుక్కుంటూ వెళ్తున్నాం. దారి చూపిస్తాను. ఈ గోడ కామాఖ్యామాత ముఖ్య ఆలయం. ఇది జనరల్ క్యూ లైన్కి వెళ్ళే మార్గం. అయితే ఇదే ఈ గోడ వెంబడే మనం చిట్ట చివరికంటూ వెళ్ళాలి. ఇది జనరల్ క్యూకి ఎంట్రీ లైన్. మనం ఈ జనరల్ క్యూ దాంట్లోకి వచ్చాము. వచ్చి ఆ గేట్లో నుంచి ఇలా లోపలికి వచ్చాం కదా. ఇప్పుడు ఇవి వెనక్కి వెళ్ళాలి. వెళ్తే దత్త అఖాడా ఉంటుంది మనకి. చాలా పెద్ద క్యూవే ఉంది. ఇక్కడ రాసింది దత్త టొబాకో ఫ్రీ జోన్ కామాఖ్య మాత. ఇది వెనక్కి వెళ్ళాలనుకుంటా. వచ్చేసాం. ఇదే దత్త అఖాడా. ఈ ప్రపంచంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో అన్ని చోట్ల దత్తస్థానాలు ఉన్నాయి. వెతుక్కొని దర్శించే బాధ్యత మనది, ఆ భాగ్యం కూడా మనదే అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి, శ్రీ పంచదశనాం జునా అఖాడా. నమో నమః. సహ్యాద్రిశిఖరే రమ్యం అత్రి అనసూయానందనం త్వం వందే పరమానందం శ్రీ గురు దత్తాత్రేయం జగద్గురుం. దత్త అఖాడాలో దివ్యమైన దర్శనం అయితే అయింది. దత్త అఖాడాలో స్వామివారు అక్కడ అంటే పీఠాధీశులు అంటారు. పీఠాధీశులు నాగసాధువులు ఉన్నారు. ఆయనతోటి ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికింది. ఆయన మన దత్త క్షేత్ర సందర్శన కార్యక్రమం గురించి విని చాలా సంతోషపడి అమ్మవారికి ప్రత్యేకంగా అర్పించే తిలకం ఉంటుంది. ఆ తిలకం తీసి నా నుదిటిన దిద్ది మిగతావి కూడా సంపన్నం అవుతాయి, నిర్భయంగా వెళ్ళరండి అని చెప్పి ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. సరే, ఎలాగూ ఆలయంలోకి వచ్చాం కదా, ఒకసారి అమ్మవారిని బయట నుంచే దండం పెట్టుకొని వెళ్దాము, అమ్మవారికి నమస్కరించుకుందామని ఆలయం లోపలికి రావడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి బయలుదేరి కింద గౌహతి సిటీలోకి వెళ్ళాలి. సిటీలో వెళ్తే మనకి 3 మహాక్షేత్రాలు ఉన్నాయి. అవి 3 ఇవాళ దర్శనం చేయాలి మనం. ఉమా ఆనంద్, ఎక్కడైతే శివుడి తపోభంగం చేసినందుకు పరమశివుడు ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేశారో ఆ క్షేత్రానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం లాంచ్లో అంటే ఫెర్రీలో ఆ దీవికి చేరుకొని అక్కడ దర్శనం చేసుకోవాలి. లాంచ్ ఎక్కుదాం రండి. రాను పోను ఫెర్రీ ఛార్జెస్ పర్ హెడ్ 200 రూపీస్, రీజనబులే. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం కర్ణాటకలో చౌడేశ్వరి మాత దర్శనం కోసం అని చెప్పి ఫెర్రీ ఎక్కాం. మారిటైమ్ కర్ణాటక మారిటైమ్ వాళ్ళది. మళ్ళీ ఇవాళ ఫెర్రీ ఎక్కాను. ఉమానంద దేవస్థానానికి వచ్చాం. దాదాపుగా తెలియకుండానే 300 మెట్లు ఉన్నాయి. స్టీమర్లో అయితే జస్ట్ 5 మినిట్స్ అయింది, కానీ ఇది ఎక్కడానికి 20 నిమిషాలు పడుతుంది.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా. చాలా పెద్ద ప్లేస్, చాలా బాగుంది కూడా. క్యూ కూడా చాలా పెద్దదే. మనం ఇక్కడ చూడొచ్చు. జై శ్రీ మహాకాల్. ఉమానంద్ మందిర్ నుంచి ఇంకో కొండ మీదకి వచ్చాం. దీవిలో నుండి దాటి మళ్ళీ ఒడ్డుకు వచ్చి మళ్ళీ ఇంకో కొండ మీదకి వచ్చాం. ఇది నవగ్రహ దేవస్థానం. ఇక్కడ నుంచి కొంత భాగం గౌహతి మనకు కనపడుతుంది. ఈ కొండ మీద ఉంది ఇది. శివలింగాకారంలో ఉన్న నవగ్రహాలు ఇటువంటివి దేశంలో 2 ఉన్నాయి. ఇప్పుడు మనం గువాహతిలో ఉగ్రతార మందిరానికి వచ్చాం. ఇదేంటంటే సాయంత్రం అయితే క్లోజ్ చేస్తారంటే దశమహావిద్యలకు సంబంధించిన ఏ ఆలయం అయినా సరే సాయంత్రం అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఉండదు ఆలయం. ఎందుకు అని అంటే ఉగ్రస్వరూపాలు కాబట్టి చీకటి పడిన తర్వాత వారి ఉగ్రస్వరూపంలోకి వస్తారు కాబట్టి ఇది ఇది కూడా ఒక శక్తిపీఠమే. ఇది చూడండి, ఇలా ఉంది. ఇది లోపలికైతే అలౌడ్ ఉండదు, ఇక్కడి నుంచి చూడొచ్చు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. శ్రీపాద్ శర్మ గారు ఏంటి ఆలయాలన్నీ బయట నుంచి చూపించారు, ఒక్క దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం మట్టుకే లోపల దర్శనం చేయించారు, మిగతావి ఎక్కడా కూడా బయట నుంచే దర్శనం చేయించారు, కామాఖ్య అమ్మవారు కానీ దశమహావిద్యలు కానీ ఏంటి కారణం అని అనుకుంటే మీకు ఒక నిజం చెప్పాలి. ఏంటి అంటే ఇవన్నీ స్వయంభూ స్థానాలు. రెండవది నీలాంచల పర్వతంలో గుహలు ఇవన్నీ కూడా. తర్వాత దేవాలయ నిర్మాణాలు అయినాయి. మీకు కామాఖ్య అమ్మవారి మూలస్థానానికి వెళ్ళి దర్శనం చేస్తే అర్థమవుతుంది ఎంత లోపలికి కిందికి దిగాలి అనేది. రెండవది ఇవన్నీ కూడా మహా ఉగ్ర స్వరూపాలు, శక్తి స్వరూపాలు. ఇక్కడ దీపం తప్పిస్తే ఎటువంటి లైటు ఉండదు. మీరు స్పర్శతోటే మీరు అన్నీ తెలుసుకోవాలి. మీకు కంటికి కనిపించినంత మేరే మీకు దర్శనం. మీకు ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో ఏదో చూపించేస్తే అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ సిమ్యులేషన్ ద్వారా నిర్మించినవే కానీ నిజమైనవి ఏమాత్రం కాదు. మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తే తెలుస్తుంది. చిన్నమస్తాదేవి ఆలయం లోపలికి ఎంత లోపలికి భూగృహంలోకి దిగాలో మీకు అక్కడికి వస్తే అర్థమవుతుంది అనుభవపూర్వకంగాను. ఇక్కడ ఎక్కడా కూడా వీడియో చెయ్యాలన్నా మీరు చెయ్యలేరు, అంత చీకట్లో ఏమీ కనపడదు. కనుక ఇది ఇక్కడికి వచ్చి దర్శనం చేయాల్సినటువంటి మహాస్థానం. ఇది కామాఖ్య ఏదో వీడియోలో చూసేటువంటిది కాదు. కానీ ఇక్కడికి రావాలంటే ఏమేమిటి అనేది తెలియజేయాలి కనుక ఇక్కడ ఎక్కడ ఏమున్నాయి అనేది తెలియజేయాలి కనుక ఈ వీడియో. మిగతా మీకు వీలైనప్పుడు వచ్చి ఇక్కడ దర్శనం చేయండి. ఇప్పుడు ఇంకా బడ్జెట్ చూద్దామా. ఒక్కరే వచ్చారనుకోండి డార్మెటరీ 300, అక్కడి నుంచి పైకి వచ్చి వెళ్ళడానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం, అంటే 400. అదే ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడే 1500 రూపాయలు ఇచ్చి రెంట్కి ఉండొచ్చు. 100 రూపాయలు వచ్చే ఖర్చు పర్ హెడ్ తగ్గుతుంది, అంటే నికరంగా 100 రూపాయలు మిగులుతుంది. రెండవ విషయం ఏంటి అని అంటే మీకు ఇక్కడ భోజనం ఇంతకుముందు చూపించిన హోటల్లో చాలా చక్కగా ఉంది. 160 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడతాడు, అన్లిమిటెడ్ భోజనం. మన భోజనం చాలా బాగుంది. ఈ లెక్కన రోజుకి 350 రూపాయలు భోజనం ఖర్చులు ఒక మనిషికి, 300 రూపాయలు డార్మెటరీ ప్లస్ ఒక 100 రూపాయలు రానుపోను ఖర్చు, అంటే 4 + 3 700 రూపాయలు ఖర్చు. ట్రైన్ టికెట్లు మీరు ఎందులో వస్తారు, స్లీపర్లో వస్తారా, థర్డ్ ఏసీలో వస్తారా, సెకండ్ ఏసీలో వస్తారా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు స్లీపర్లో వస్తే ఒక 1000 రూపాయలు, అదే థర్డ్ ఏసీలో వస్తే 2000, సెకండ్ ఏసీలో వస్తే 3500. ఫ్లైట్లో వచ్చారనుకోండి ఇంకా అది టోటల్గా క్యాలిక్యులేషనే వేరు. కాబట్టి బడ్జెటింగ్ కూడా ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇది కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి ఇంకొక మహా దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త, జై కామాఖ్య, నర్మదేహర్.